గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫ్లైఓవర్లన్నీ చెత్తా చెదారంతో పాటు ఇటీవల కురుస్తున్న వర్షాలకైతే పూర్తిగా వరద నీటితో నిండిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఏవైతే జంటనగర్ పరిధిలో 40 పైగా ఫ్లైఓవర్లు ఉన్నాయో వాటి వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పి ఇటీవల వార్తలు అందుతూ వస్తున్నాయి. ఈ ఫ్లైఓవర్లు ఏదైతే ఉన్నాయో చాలా ఎత్తులో నిర్మిస్తారు. వాటిని కూడా వరద నీరు చేరిపోతుంది, వాటిపైన కూడా వరద నీరు చేరిపోతుంది, చెత్తా చెదారం చేరిపోతుందనే కంప్లైంట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వాటి విజువల్స్ ఏవైతే ఉంటాయి, వీడియోలు కావచ్చు, పిక్చర్స్ కావచ్చు, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వైరల్గా మారిన సంగతి తెలిసిందే. 2016లో చూసుకున్నట్టయితే చాంద్రాయణగుట్ట, బేగంపేట ఫ్లైఓవర్లతో పాటు 2020లో కొండాపూర్, అదేవిధంగా గచ్చిబౌలి ఫ్లైఓవర్లు, అదేవిధంగా పంజగుట్ట ఫ్లైఓవర్లు కూడా వరద నీటితో నిండిపోవడంతో పాటు చెత్తా చెదారంతో నిండిపోయి వాహనాలు రాకపోవడానికి అయితే ఇబ్బంది కలిగింది. ఇటీవల చూసుకున్నట్టయితే శుక్రవారం కురిసిన వర్షాలకు కూడా కొత్తగూడ ఏదైతే కొత్తగూడ ఫ్లైఓవర్ ఉందో కొత్తగా నిర్మించిన ఆ ఫ్లైఓవర్ కూడా వరద నీటితో నిండిపోయిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఆ చుట్టుపక్కల ఐటీ ప్రాంతాలు ఏవైతే పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్తో నిండిపోయిన ఐటీ ప్రాంతంలోని ఉద్యోగస్తులందరూ అది కూడా సాయంత్రం పూట ఫ్లైఓవర్ నిండిపోవడంతో రాకపోకలు తీవ్ర స్థాయిలో అంతరాయం ఏర్పడింది. 4 వీలర్స్ కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, బస్సులు కావచ్చు, ఇతరత్ర వాహనాలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తి స్థాయిలో అక్కడ ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి నిండిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఏదైతే ఫ్లైఓవర్లు ఉన్నాయో దాదాపు 40కి పైగా జంటనగర్ పరిధిలో వాటిలో కొన్ని జిహెచ్ఎంసీ నిర్మించగా కొన్ని హెచ్ఎండిఏ నిర్మించింది. అయితే హెచ్ఎండిఏ నిర్మించిన ఫ్లైఓవర్లు అయితే ఉన్నాయో వాటిని నిర్మించినంత వరకే తమ బాధ్యత. ఆ తర్వాత దానిపైన చెత్తా చెదారం తొలగించడంలో వరద నీరు చేరకుండా చూడటంలో జిహెచ్ఎంసీ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్ఎండిఏ అధికారులు అయితే స్పష్టం చేస్తున్న నేపథ్యంలోనే ఎక్కడికక్కడ ఈ ఫ్లైఓవర్లు వర్షాలకైతే నిండిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఫ్లైఓవర్ల పైన చెత్తా చెదారం తొలగించడంలో అటు పారిశుద్ధ్య సిబ్బంది ఎలాగా ఇంట్రెస్ట్ చూపించలేదు, ఆసక్తి చూపించకూడదు, ఎక్కడికక్కడ పెరిగిపోయిన పరిస్థితి ఉంది. దానితో ఫ్లైఓవర్ మధ్యలో ఏవైతే ఖాళీలు ఉంటాయో ఆ ఖాళీలో చెత్త పెరిగిపోవడం వల్ల వరద నీరు వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు వరద నీరు ఎటుపోవాలో తెలియక ఎక్కడికక్కడ జామ్ అయిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధమైన పరిస్థితులు జంటనగర్ పరిధిలోని చాలా ఫ్లైఓవర్లపై ఉండి వైరల్గా మారుతున్న పరిస్థితి. ఇప్పటికైనా ఏదైతే హెచ్ఎండిఏ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటీవల కొత్తగా హైడ్రా కూడా వరద నీటి కోసం రంగప్రవేశం చేసిన పరిస్థితి, దాన్ని కూడా కొన్ని బాధ్యతలు అప్పగించారు. వరద నీరు ఎక్కడ నిలవకుండా చూసేందుకైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ప్రత్యేకమైన బాధ్యతలు అప్పగించిన పరిస్థితి. ఎమర్జెన్సీ టీములతో పాటు ఫ్లైఓవర్లపై నుండి చెత్త చెదారం తొలగించడం కూడా హైడ్రా చూస్తుంది. ఈ 3 విభాగాలు ఏవైతే ఉన్నాయో చెత్తను తొలగిస్తారా లేదా రాబోయే రోజుల్లో చూసుకున్నట్లయితే ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్లో ఈ ఫ్లైఓవర్లపైన కూడా నీరు నిలిచిపోతుంది, చెత్త పెరిగిపోతుందనే విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని వైరల్గా మారకముందే ఆ చెత్తను తొలగిస్తారా, వరద నీటి చేరకుండా నిలవకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం వేచి చూడాల్సిందే.